చిన్నీనైతే ఇంక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా కావేరి ఒక పక్క, చందు ఒక పక్క అందరూ ఏడ్చుకుంటూనే తన్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తారు. ఈ విషయం అయితే సత్యం వాళ్ళకి అందరికీ తెలిసి ఇంకా కావేరి వాళ్ళు చిన్నీని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఇంకా సత్యం వాళ్ళు కూడా అయితే వచ్చేస్తారు అక్కడికి. ఇంకా సత్యం వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న యాక్సిడెంటే బ్రో, తనకి ఏం కాదు అని చెప్పననేసి పక్కకైతే వెళ్ళి కావేరి చాలా బోర్ని ఏడుస్తూ ఉంటుంది. భారతమ్మ అయితే చిన్నికి ఏం కాదులే అమ్మ అని చెప్పని అంటుంది. చందు అయితే రాజు అంకుల్కి చిన్ని యాక్సిడెంట్ జరిగిన విషయం ఎలా అయినా చెప్పాలని చెప్పని పక్కకైతే వెళ్ళి తనకు ఫోన్ చేసి వస్తాడు. ఇంకా చిన్నికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పని అనగానే ఇంకా ఆఫ్టర్ తీసుకొని అయితే బాలరాజు అయితే హాస్పిటల్కి వచ్చేస్తాడు. సత్యం బాబు అని చెప్పనంటే నువ్వు అసలు ఎందుకు వచ్చావు, ఇప్పుడు నీ వల్ల మాకు జరిగిన అన్యాయం చాలదా, ఇంకా నువ్వు చిన్నిని కలిసి ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు, నా ఆవేశం కట్టలు తెచ్చుకోకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఇంకా భారతమ్మ అయితే తన కొడుకుని ఈ విధంగా మాట్లాడుతున్నప్పటికీ ఇంకా బాబు నీకు చెప్పేది అర్థం కావటం లేదా, సత్యం బాబు కోపాన్ని ఇంకో చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనంటే ఇంకా తనకు సర్ది చెప్తుంది. ఇంకా బాలరాజు అయితే ఇంకా హాస్పిటల్లోనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. హాఫ్ టికెట్ అయితే రాన్న వెళ్ళిపోదాము, మళ్ళీ సత్యం బాబు వచ్చాడంటే కొడతాడు కదన్నా అని చెప్పనని ఇంకా పెద్ద గొడవలు అవుతాయి అని చెప్పనంటే లేదు నా కూతురు కోసం ఏదైనా భరిస్తాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పని అంటారు. ఇంకా డాక్టర్ అయితే వచ్చి తనకి ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంటే ఇంకా సత్యం అయితే నా రక్తం ఎంత కావాల్సి ఉంటే అది తీసుకోండి అంటే తనకి ఏబీ గ్రూప్ రక్తమే కావాలంటే ఇంకా అందరినీ చాలామందిని అయితే అడుగుతారు ఇంకా ఆ బ్లడ్ కోసం. కానీ ఎవరి దగ్గర అయితే ఆ బ్లడ్ దొరకకుండా ఉంటుంది. ఇంకా సత్యం దగ్గరికి అయితే వచ్చి బాలరాజు సత్యం బాబు అదే బ్లడ్ గ్రూప్ నాది అంటే నీ రక్తం పంచుకొని పుట్టినందుకు ఇప్పుడు ఆ పాప రక్తం నా మేనకోడలకు వద్దు అని చెప్పానంటే ఇంకా కావేరి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా భారతమ్మ కూడా అయితే నేను ఇలా చెప్తున్నాను అనుకోబాకంటే పంతాలకి పట్టింపులకి ఇప్పుడు సమయం కాదు, ముందు పిల్ల ప్రాణాలు కాపాడడం ముఖ్యము అని చెప్పి అనడంతో ఇంకా నర్సు వచ్చి డోనర్ దొరికారా అని చెప్పారంటే దొరికాడు అని చెప్పని సత్యం నోటితోనే చెప్తాడు. అప్పుడు ఇంకా బాలరాజు అయితే పోయి రక్తం ఇచ్చి తన కూతురు చూసుకుంటూ నేను నీ విషయంలో చేసిన దానికి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాను, నువ్వు నుండి నూరేళ్ళు బతకాలమ్మని చెప్పని తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా సరళ అయితే కావేరి వల్లే ఇదంతా యాక్సిడెంట్ జరిగిందని కావేరిని తిట్టి పోస్తుంది.